చూస్తూనే ఉన్నాం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం గోర్సా విలేజ్లో ఉన్నాం. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కట్టి ఇచ్చే విధంగా వీళ్ళకి ఈరోజు దసరా కానుకగా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సడన్ గా సర్ప్రైజ్ అయితే ఇచ్చారు కదా దసరా కానుకగా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఆయన ఒక ఇంటికి పెద్ద కొడుకు ఎలా ఉంటాడో అలా బాధ్యతగా మా కోసం ఆలోచించి ఒక్క అర్జీ పట్టుకున్నామో లేదో వెంటనే ఫోన్ చేసి మా వివరాలన్నీ కనుక్కొని మీకేంటమ్మా ప్రాబ్లం, మీకు ఏం కావాలి ఏంటి అని అన్నిసార్లు అడిగి, చాలా అంటే ఒక్కసారి కాదండి చాలాసార్లు అడిగి మా బాధను అర్థం చేసుకుని, మేము ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని మాకు ఇంత అవకాశాన్ని కల్పించి దసరా కానుకగా మాకు ఇంత అలా చేసిన డిప్యూటీ సీఎం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్ పవన్ కళ్యాణ్ సార్. ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలి. ఇలాగే చూసారు కదా ఇంతమంది ఆనందాన్ని వ్యక్తపరిచినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, కంగ్రాట్స్. ఇలాంటి మంచి పనులు ఎన్నెన్నో చేయాలి. ఇలాంటి జనాన్ని అందరినీ కూడా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. గారు మీరు ఇక్కడ ప్రతి క్షణం పిఠాపురంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవడంలో ఇదే నిదర్శనం. ఏంటంటే మీరు పట్ట వచ్చింది, ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మీరు ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఒక చిన్న అర్జీయే కదా అని ఆయన వదిలేయకుండా ప్రతి చోట ఏం జరుగుతుందని తెలుసుకుని ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు మన కాన్స్టిట్యున్సీలో నా పిల్లల కింద చూసుకుంటున్నాం, వాళ్ళని మన మనుషుల కింద, మన ఫ్యామిలీ మెంబర్స్ కింద చూసుకుంటున్నాం, వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకుని ఈ రోజున మీకు ఇల్లు కట్టుకోవడానికి సాయంగా మీరు పంపించడం జరిగింది. మీరు చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళని అందరినీ, మనలాంటి వాళ్ళు అందరినీ కూడా ఆయన గుర్తించి ఏ ఇబ్బందులు ఉన్నా ఆయన వెతికి మనల్ని పంపిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ మమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసిన చాలా సంతోషం. అన్నారావు గరకపాటి అంటూ పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి సాయం చేస్తూ ఉంటారు. అదేవిధంగా కుటుంబ పెద్దగా ఉన్న ఈయన యాక్సిడెంట్ అయ్యి ఆర్థిక పరిస్థితి బాగోకుండా ఉంటే ఈయనకి సాయం చేశారు. 50,000 రూపాయలు కొంత నగదు ఆయనకి సాయం చేయడం అనేది జరిగింది. అసలు ఏమైంది, ఎలా సాయం చేశారు? దసరా కానుకగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కదా. అందరికీ దసరా శుభాకాంక్షలు మేడం. నాకు యాక్సిడెంట్ అయ్యింది మేడం, కాలు ఇరిపోయింది. గతంలో నాకు 5 యాక్సిడెంట్ అయ్యాయి మేడం. ఈ యాక్సిడెంట్ల వల్ల నాకు ఆర్థిక స్తోమతగా పిల్లల చదువులు కూడా అనిపించేసాను మేడం. నాకు అసలు ఘటన పరిస్థితుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 50,000 చెక్కు అంత చేశారు మేడం. ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి రూపాయలు ఉంటాను, ధన్యవాదాలు చెప్తున్నాను మేడం. వచ్చిన నాయకులందరికీ నా వందనాలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నానండి. ఎంతో నా భర్త ఎన్నో యాక్సిడెంట్లతో సతమతం అయిపోయి నా కుటుంబాన్ని ఎంతగానో ఆదుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి. నా బిడ్డల చదువులు కూడా ఆపేయడం జరిగిందండి. నా పోస్కారం మీద ఇవాళ రోజు నా భర్తను ఎలా లేవనెత్తానండి. కానీ ఇంకా ఇంత దయగల మహారాజు మాకు ఎంత సహాయం చేశారని ఎంతగానో ఆశించి వారికి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండపల్లి శివయ్య, మాది మంగతుత్ గ్రామం. ఈ నరసింగపురం గ్రామానికి చెందినటువంటి కన్నారావు గారికి పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సాయంగా ఈయనకి ఒక 50,000 చెక్ పంపించడం జరిగిందండి. ఈయనకి యాక్సిడెంట్ జరగడం, ఆర్థిక పరిస్థితులు బాగోకపోవడం, దానికి చలించిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఒక 50,000 రూపాయల చెక్కు కార్యకర్తలైన మా చేత అందించడం జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు ప్రతి పండక్కి ఒక కాన్సెప్ట్తో ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించి ఏదో విధంగా ప్రజలను ఆదుకునే విధంగా ముందుకెళ్తున్నారండి. అదే భాగంగా ఈరోజు కన్నారావు గారు ఒక 50,000 రూపాయల చెక్కు జన సైనికుల ద్వారా అందించడం, అది కూడా మమ్మల్ని గుర్తించి నాయకుల ద్వారా ఈ చెక్ని మా ద్వారా అందించడం అనేది చాలా ఆనందంగా ఉందండి. జై జనసేన. పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ గ్రామంలో మనం అయితే ఉన్నాము. దసరా కానుకగా పవన్ కళ్యాణ్ గారు అందరికీ వారి నియోజకవర్గంలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రజలకు వారు ఉన్నాను అని చెప్పేసి హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక స్టూడెంట్ తనకి సాయం చేశారో, ఎలాంటి సాయం చేశారో తన మాటలో తెలుసుకుందాం. ఏం చదువుతున్నావు? నీ పేరేంటి? శృతి. ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీ చదవాలనుకుంటున్నాను, కానీ చదివే స్తోమత లేక మేము చెప్తే పవన్ కళ్యాణ్ గారు మాకు హెల్ప్ చేశారు. అందుని బట్టి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దసరా కానుకగా నీకు చదువుకోవడానికి అవకాశం హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు మాట్లాడతారు ఏమన్నా? మరి మీ మనవరాలు చదువుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు సాయం చేశారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? అదే సంతోషంగా ఉంది. మరి గవర్నమెంట్ కాలేజీలోని వద్దు, మామూలు ప్రైవేట్గా అలాగని పాప జడుతుంది. గవర్నమెంట్ కాలేజ్ అంటే జడుతుంది పాప, అందుకని మేము మానిపించేద్దాము. అవకాశం ఇచ్చారు చదువుకోవడానికి, సంతోషంగా ఉంది. చాలా పవన్ కళ్యాణ్ గారికి మరి మర్యాద ప్రసాదం ఇస్తున్నాం. మరి చాలు ఇంతమందికి
అమ్మా నా పేరు దుర్గాప్రసాద్. పవన్ కళ్యాణ్ గారు పంపించారమ్మా. అయితే మీరు చదువుకునే నిమిత్తం నేను ఇంటర్మీడియట్ ఆఫ్ చేశాను, డిగ్రీ చదవాలనుకుంటున్నాను, కానీ ఇంట్లో సోమత ఇబ్బంది అయ్యి నేను చదవలేకపోతున్నాను ఇంట్లో అని చెప్పేసి మీరు కళ్యాణ్ గారికి లెటర్ పంపించారంట. పవన్ కళ్యాణ్ గారు అవి గుర్తించి మిమ్మల్ని ఉన్నత చదువుకోవడానికి, నువ్వు డిగ్రీ చదువుకోవడానికి ఆయన ఈరోజు మమ్మల్ని ఇక్కడ పంపించి మీకు కాలేజీలో జాయిన్ చేయమని చెప్పారు. ఈరోజు దసరా కాబట్టి ఆయన మీకు శుభాకాంక్షలు తెలియజేసి దసరా పూట మీకు చదువుకోవడానికి అవకాశం కల్పించడానికి ఒక అవకాశం కల్పించాలని చెప్పి పవన్ కళ్యాణ్ పంపించారు. మీరు పిఠాపురం కాలేజీలో మీరు దసరా సెలవుల అనంతరం కూడా నువ్వు వెళ్ళి కాలేజీలో జాయిన్ అవ్వమ్మా చదువు. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పారు? గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు అయిన పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని ఆయనే స్వయంగా వీరికి ఇళ్ల స్థలం పట్ట పంపడం జరిగింది. దీనికి మీ స్పందనమ్మా? సంతోషంగా ఉందని చెప్పండి. దానికి వీరు చాలా సంతోషంగా భావిస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి ఆధారం కూడా లేదు, ఉంటున్నది కూడా రెంటెడ్ హౌస్. ఇల్లు ఇవ్వడం వల్ల వీళ్ళకి ఎంతో ఉపయోగం ఉందని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, ధన్యవాదాలు చెప్పండి.